శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ్ నమస్కారం. గురుదేవ్ నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతోటి సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. గురుదేవ, కాల సర్పదోషాలు ప్రభావం ఏంటి? చెడు ప్రభావం ఉంటుందా, లేదంటే మంచి ప్రభావం కూడా ఉంటుందా సర్పదోషాలకి? సర్పదోషములు అన్నమండి కాలాంతర విషయమే దేశకాలారిష్ట యోగంలో అని చెప్పడం జరిగింది. అసలు కాల సర్పదోషం గురించి ఇప్పుడు ఏంటంటే జాతకంలో లగ్నంలో రాహు మరియు సప్తమంలో కేతువులో ఉన్న గ్రహాల యొక్క వీక్షణం వల్ల ఏమేమిటి రవి బుధుడు శని శుక్రుడు ఈ యొక్క ఛాయాగ్రహాలు కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే ఈ యొక్క రాహుకేతువుల మధ్యలో పడ్డాయో దాన్ని కాలసర్పదోషంగా నిర్ణయించడం జరిగింది యాక్చువల్లీ. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం అని చూసుకున్నట్లయితే ఒక వివరణ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత కాలమాన ప్రకారం రీత్యా కాల సర్పయోగం యొక్క విశిష్టత వాటి యొక్క ప్రభావాల గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఏమిటి కాలసర్పదోషాలు అని చూసుకున్నట్లయితే ఎంతవరకు రుజువు చేస్తాయి ఈ కాలసర్పదోషాలు అన్నది ప్రధానంగా ప్రతి ఒక్క విషయాలు వ్యక్తులు తెలుసుకోవాలి. ఈ కాలసర్పదోషం గురించి కొంతమంది భయపడుతూ ఉంటారు. 12 రకాలైన కాలసర్పదోషాలు ఉన్నాయండి. ఏమిటి అని చూసుకున్నట్లయితే ధ్వజే పురావర్తిని సృష్ట సంస్థే విధంతరే మధ్యగతాగ్రహేంద్ర తారాభిధానాస్త్వ కాలసర్ప సప్యావశేషాల వినాశహేతు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? కాలసర్పయోగం అంటే రాహుకి కేతుకి మధ్య గ్రహాలు ఇతర గ్రహాలు ఉండుట, లేదా ఇతర గ్రహాల్లో అనగా రవి కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని గ్రహాలు ఉండుట ఈ కాలసర్పయోగం అని అంటారు. వీటిని 2 రకాలైన విధాలుగా విభజించడం జరిగిందండి జ్యోతిష శాస్త్రం రీత్యా. అది ఏమిటి అంటే సవ్యకాల సర్పయోగం, అపసవ్యకాల సర్పయోగం. సవ్యంగా తిరిగి కాలసర్పయోగం ఒకలా ఉంటుంది, అపసవ్యకాల సర్పదోషం ఒక రకంగా ఉంటుంది. ఈ సవ్యకాల సర్పదోషాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే అగ్రే రాహురధో కేతు సర్వే మధ్యగతాగ్రహ కాలసర్పాఖ్యయోగాయం సృపరాష్ట్ర వినాశనం. అంటే ఎప్పుడు జరిగిందండి? ఇది కాల వినాశనానికి దారితీస్తుంది ఈ సవ్యకాల సర్పయోగం అని చెప్తారంటే ముందు భాగమునందు రాహు, వెనుక భాగమునందు కేతు. ముందు భాగమునందు రాహు ఏంటంటే వెనక భాగమునందు కేతు ఏమిటని అడుగుతారు చాలామంది. ముందు భాగమునందు రాహు అంటే మేషంలో కానీ వృషభంలో కానీ రాహు ఉండి కుంభమేనాలలో కేతు ఉంటే, ఉదాహరణకు సింహంలో రాహు ఉండి కుంభంలో కేతు ఉండి మిగతా గ్రహాలు పడిపోతే దాన్ని సవ్యకాల సర్పయోగంగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ సవ్యకాల సర్పయోగం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే 1942 ఏప్రిల్ 30 దగ్గర నుంచి జూలై 20 1942 వరకు సవ్యకాల సర్పయోగం జరిగిందండి. ఈ సవ్యకాల సర్పయోగం జరిగిన తర్వాత కాలాతిక్రమణంగా ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి గొడవలు జరిగాయి. అప్పుడు ఇక పోయినట్లయితే సింహంలో రాహు కుంభంలో కేతు ఉంటే గ్రహాలు ఉండటం వల్ల దీన్ని సవ్యకాల సర్పయోగం అంటారు. అంటే అందరికీ కుంభంలో కేతు సింహంలో రాహు ఉంటాడు అంటే ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఏం జరుగుతుందండి? సవ్యకాల సర్పదోషం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశగా. ఇప్పుడు ఉదాహరణకు ప్రారంభమైందంటే అపసవ్యకాల సర్పయోగం కూడా జరిగింది. ఏ రాష్ట్రాలకి వర్తిస్తుందంటే అప్పుడు ఏమవుతుందంటే సింహంలో రాహు పైన ఉండగా చక్రంలో, కుంభంలో కేతు మధ్య రాశుల్లో మిగిలిన గ్రహాలు ఉండగా దాన్ని అపసవ్య కాలసర్పయోగంగా సవ్యం మరియు అపసవ్య కాలసర్పదోషంగా నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఏ రకంగా చూడాలంటే పుట్టిన యొక్క శిశువు మగవారైనా ఆడవారైనా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని బట్టి అనుసంధానంగా లగ్నం అండి. ఇది రాశి రీత్యా నక్షత్ర రీత్యా జరగదు. లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉంటే ఏ దోషాలు ఉంటాయి, లేదా కుటుంబ స్థానం సంపద స్థానం అని 2వ స్థానంలో రాహు ఉండి 8వ స్థానంలో కేతు ఉంటే ఏ రకంగా ఉంటాయి, లేదా తృతీయ స్థానం ఏ రకంగా ఉంటుందన్నది మూలికంగా వీటికి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది జ్యోతిష శాస్త్రం రీత్యా. ఇవి 12 రకాలైన కాలసర్పదోషాలు. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం. మీ పేరు అజయ్, నా పేరు రవికుమార్ ఎలా చేశారో కాలసర్పదోషాలకు కూడా 12 రకాలైన కాలసర్పదోషాలు వివరణ జరిగింది. అది మొదటిది ఏంటంటే అనంతకాల సర్పయోగము అంటారు. కాలసర్ప దోషం కాదండి, ఇది కాలసర్పయోగము. అనంతకాల సర్పయోగము అంటే 1వ ఇంట
రాహు 7వ ఇంట కేతు ఎవరి జాతకంలో ఉంటారో వాళ్ళు అనంతకాల సర్పయోగం అంటారు. ఈ మొదటో రకమైన అనంతకాల సర్పయోగం ఉండడం వల్ల ఏంటంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పట్టింది ఇది. ఇది అఖండమైన కీర్తి. స్త్రీ యొక్క సంతానంలో ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ కాల సర్పదోషం వల్ల. 2 ఆడపిల్లలు ఉండడం, 1 ఆడపిల్ల ఉండడం, 3 ఆడపిల్లలు ఉన్న సంతానం ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఇరువురిలో భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి కాల సర్పదోషం ఉంది అని లెక్క కట్టడం. కుజదోషం కన్నా కాల సర్పదోషం. 3 ఆడపిల్లలు ఉన్నవాడికి మహారాజు యోగం పడుతుందా? ద్వితీయార్థమై 2 సంతానం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అఖండ రాజయోగం ఉంది. ఈవేళ ఇందిరాగాంధీ గారు పుట్టింది. ఆయన ఎవరో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి అనంతకాల సర్పయోగం పట్టడం వల్ల అనంతమైన విషయాలున్న తెలివితేటలున్న స్త్రీమూర్తి అయిన సంతానం పుడుతుంది అని అతనికి జాతకంలో ఉంది. చూడండి, ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు చేశారు, ఎంతో మంది ఆడవాళ్ళు మంత్రిత్వ శాఖ చేశారు, కానీ ఆవిడకున్నంత ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఎవరికీ లేదు. అలాగే మీకు మాడుకల్లో మన తమిళనాడు జయలలిత గారికి కూడా అదే రకమైన 6వ రకమైన కాల సర్పదోషం పట్టింది ఆవిడికి. సచిన్ టెండూల్కర్ గారికి 5వ రకమైన కాల సర్పదోషం పట్టింది. ఇవి ఏమిటి అంటే అఖండమైన కీర్తి అనమాట అండి కాలసర్ప యోగాల వల్ల. ఇది దోషం కాదు, కాలసర్ప యోగం అని చదవాలి. ఇకపోతే రెండోది కులిక కాలసర్ప యోగం. ఈ కులిక కాలసర్ప యోగం ఏంటంటే కుటుంబ స్థానాన్ని నిర్ణయించేది, ఆదాయాన్ని నిర్ణయించేది, మారకాన్ని అంటే మరణాన్ని నిర్ణయించేది కులిక కాలసర్పయోగం అని అంటారు. ఇది ఏంటంటే కులిక కాలసర్పయోగం అంటే 2వ ఇంట రాహు 8వ ఇంట కేతు ఉండడం వల్ల సడన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లో చనిపోతారు, చూసారో లేదో. వాడు పొలిటీషియన్ కొడుకైనా. మీకు అర్థమైందా? ఇది ఏమిటి గురుగారు అంటే ఎవరిని విమర్శిద్దామని కాదు, ఒక మంచి విద్యా సంస్థల యొక్క కొడుకు 15 ఏళ్ళ కిందట యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది జరిగిన తర్వాత 2వ రకమైన కులిక కాల సర్పదోషం ఏర్పడింది. చూడండి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బండి మీద వెళ్తూ సడన్గా లారీ అడ్డొచ్చిందని యాక్సిడెంటే కాలం చేశారు. లేదా బండి మీద వెళ్తుంటే అనకస్మాత్తుగా లారీ గుద్దేసి డివైడర్ మీద పడిపోయి చనిపోయాడు డాక్టర్ గారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి యాక్సిడెంట్ మృతి అంటారు కదా. ఇది దేనివల్ల అని అనుకున్నట్లయితే కులిక కాల సర్పయోగంగా చెప్పడం జరుగుతుంది. అంటే అతని జాతకంలో ధనస్థానము, కుటుంబ స్థానము మరియు మారక స్థానం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎవడో అంటాడు మిడిమిడి జ్ఞానంతో 8వ రకమైన ఆయుర్దాయం కదా, 2వది మారకం అని చెప్తూ ఉంటారు. 2వ స్థానం కూడా మారక యోగంగా చెప్పడం జరిగింది జ్యోతిష శాస్త్రం రీత్యా. ఇకపోతే 3వది వాసుకీ కాల సర్పయోగం. ఇది 3వ ఇంట రాహు 9వ ఇంట కేతుగా ఉంటే దీన్ని వాసుకీ కాల సర్పయోగం అంటారు. వాసుకీ కాల సర్పయోగంలో ఏం జరుగుతుంది గురూజీ అంటే, వాసుకీ కాల సర్పయోగం వల్ల ఇతనంత ముందు కానీ ఇతని తర్వాత కానీ పుట్టిన వాళ్ళ వల్ల ఇతనికి ఆటోమేటికల్లీ వాళ్ళ యొక్క ఆస్తి కూడా వీళ్ళకి కలిసి జాతకం కింద వాసుకీ కాల సర్పయోగంగా జరుగుతుంది. వాసుకి లగ్నం నుంచి 3వ స్థానంలో రాహు 9వ ఇంట కేతువు. ఓకే, ఏంటి ఈ కాల సర్పదోషం ప్లస్ మైనస్? ఎందుకంటే అన్నదమ్ములకు సంబంధించి, అన్నదమ్ములకి అప్పచెల్లెలకి సోబట్టువులకి సంబంధించింది కదా. వీడు ఏంటంటే 3వ ఇంట అయిన కాల సర్పదోషం ఏం చెప్తారంటే వాసుకి కాల సర్పదోషంలో ఏంటి అంటే ఈడి జాతకంలో 3వ ఇంట రాహు భాగ్యంలో కేతువు ఉంటే, భాగ్యంలో భాగ్యం అంటే 9వ ఇంట కేతువు ఉంటే ఇది ఆటోమేటికల్లీ అన్నదమ్ములు అప్పచెల్లెల ఆస్తి కూడా కలిసి వచ్చే ఆస్కారాలు అంటే ఆటోమేటికల్లీ గొడవలు అవ్వచ్చు. అయితే వీళ్ళకి రిలేషన్స్ దెబ్బతినచ్చు. ఇది ఒక రకమైన మైనస్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే 4వ ఇంట కాల సర్పదోషం శంఖపాల కాల సర్పయోగం అని చెప్తారు. శంఖపాల కాల సర్పయోగం అంటే 4వ ఇంట రాహు 10వ ఇంట కేతు ఉండడం వల్ల వీడికి 19వ ఏట చిన్న వయసులోనే తండ్రి మరణిస్తాడు. చతుర్థ రాహు 10వ రాజ్యంలో కేతు ఉంటే చిన్న వయసులోనే తండ్రి మరణించే ఆస్కారాలు ఉంటాయి. ఏంటంటే శంఖపాల కాల సర్పయోగం. శంఖపాల కాల సర్పయోగం అంటే ఏంటి గురుగారు అంటే తండ్రిని, మీకు అర్థమైందా, మారకం చేస్తాడు. ఇకపోతే 5వ రకమైన కాల సర్పదోష యోగం పద్మకాల సర్పయోగం అని చెప్తాడు. పద్మకాల సర్పయోగం వల్ల ఏంటంటే 5వ ఇంట రాహు 11వ ఇంట కేతువు ఉంటే దీన్ని పద్మకాల సర్పయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ పద్మకాల సర్పయోగం యొక్క విశిష్టతలు ఏంటి అంటే వీడు ఆటోమేటికల్లీ ఖాళీ విద్య లేదా తంత్ర విద్య, మారు విద్య, శ్మశాన విద్య, మీకు అర్థమైందా, తాంత్రికమైన విద్య లేదా చేతబడులు నేర్చుకోవడం ఇలాంటివి అనమాట. ఏంటంటే
అకల్టిక్ సైన్సెస్ మీద ఆకల్ట్ సైన్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడు చదువుతాడు, మంచి ధనికుడైన కుటుంబానికి చెందినవాడు అవుతాడు, కానీ వీడు చేతబడులు విద్య అవి నేర్చుకోవడం. మీకు అర్థమైందా? ఫోటోగ్రాఫర్ కూడా 5వ ఇంట కాలసర్పయోగమే అని చెప్పచ్చు. కెమెరాగ్రాఫరు, మీకు అర్థమైందా? కెమెరామెన్ కూడా ఏంటంటే 5వ కెమెరామెన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాడేం పెద్ద విశిష్టమైన పేరు కూడా వస్తుంది. ఒక్కొక్క కెమెరామెన్కి ఒక మంచి కీర్తుంది. ఏంటి అంటే అది పద్మకాల సర్పయోగం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మహాపద్మకాల సర్పయోగం 6వ ఇంట రాహు 12వ ఇంట కేతు ఉండడం వల్ల పోలీసు గొడవల్లో ఇరుక్కుని ఆస్కారాలు అన్నమాట అండి. లగ్నాత్తు 6వ ఇంట రాహు 12వ ఇంట కేతు ఉండడం వల్ల మహాపద్మకాల సర్పయోగం. దీన్ని ఏం చెప్తారంటే శాస్త్రరీత్యా 6వ ఇంట ఏంటి అంటే రాహు రోగము, రుణము, శత్రువులు, నేత్ర సంబంధమైన విషయాలు, కీళ్ళ సంబంధమైన వ్యాధులతో బాధపడ్డం. చిన్నవాడే చూసారు లేదో కొంతమందికి కీళ్ళు నొప్పులు వచ్చేసే నడవలేకపోతున్నాడు. అలాగా పాపం ఎత్తుకుని బాత్రూమ్కి తీసుకెళ్తూ ఉంటారు, ఎత్తుకుని స్నానం చేయిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇది ఏమిటయ్యా అంటే 6వ రకమైన కాలసర్పదోషంగా నిర్ణయించిన కీళ్ళ వాతానికి సంబంధించింది. టైఫాయిడ్ వచ్చి జ్వరంలో కళ్ళు పోతాయి. చిన్న వయసులో టైఫాయిడ్ వచ్చి ఆ జ్వరంలో పుట్టుకతోటే గుడ్డివాడి కాదండి, జ్వరంలో కళ్ళు పోయాయని గురువుగారు అంటారు. దేనికి అనుకుంటున్నారు? 6వ రకమైన కాలసర్పయోగం మహాపద్మకాల సర్పయోగంగా చెప్పడం జరిగింది. ఇకపోతే 7వ ఇంట కాలసర్పయోగం తక్షక కాలసర్పయోగం. ఇది 7వ ఇంట రాహు 1వ ఇంట కేతు ఉంటే చూడండి, ఇక్కడ 7వ ఇంట రాహు 1వ ఇంట కేతు ఉంటే భార్య ఆస్తి కలుస్తుంది ఈ వ్యక్తికి. లేదా ఆడవారికి 7వ ఇంట రాహు జన్మంలో కేతు ఉన్నాడంటే భర్త యొక్క పూర్వార్జితం కలుస్తుంది అని చెప్పడం, దాన్ని తక్షక కాల సర్పయోగంగా చెప్పడం జరుగుతుంది. 8వది కర్కోటక కాల సర్పయోగం. 8వ ఇంట రాహు 2వ ఇంట కేతు ఉండడం వల్ల లేడీ వీక్నెస్ అయిపోతాడు, లేడీ ఉమనైజర్ అయ్యాడు, డబ్బులంతా లేడీస్కి ఖర్చు పెడుతున్నాడు, లేదా మందుకు బానిస అయిపోయాడు. గురుగారు మేము చెప్పిన మాట వింటలేదు, ఇలా తయారేటండి బాబు, మీ ఇంట వాడు పుట్టాడు ఏంట్రా బాబు అంటారు కదా. అది 8వ రకమైన కర్కోటక కాల సర్పదోష యోగం. అంటే 8వ ఇంట రాహు 2వ ఇంట కేతు జాతకం రీచ్ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, దీనికి ప్రతిదానికి కూడా రెమెడీస్ ఉన్నాయండి. 9వ రకమైన కాల సర్పదోషం శంఖనాద కాల సర్పదోష యోగం చెప్పడం జరుగుతుంది. 9వ ఇంట రాహు 3వ ఇంట కేతు ఉండడం వల్ల వీడు 10 మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఈ 9వ రకమైన కాల సర్పదోషం శంఖనాద కాల సర్పదోషం. 9వ ఇంట రాహు 3వ ఇంట కేతు ఎవరైతే జాతకంలో ఉందో వాళ్ళు దాన ధర్మాలు చారిటీస్ ఎక్కువగా చేసి జాతకం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా 10వ ఇంట కాల సర్పదోషం పాటక కాల సర్పయోగం చెప్తాడు. 10వ ఇంట రాహు 4వ ఇంట కేతు ఉండడం వల్ల వీడి ముఖ్యమంత్రి ఆస్కారాలను కానీ, లేదా మంత్రిత్వ సలహాదారుడు కానీ, లేదా విపండమైన రాజయోగం కానీ, మీకు అర్థమైంది సీఎం క్యాండిడేట్ అయ్యే వరకు వెళ్తాడు కానీ సీఎం అవ్వలేడు. దీన్ని ఏం చెప్తారు అంటే పాటక కాల సర్పదోష యోగం అంటారు. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఎవరిని ప్రేమించకపోయినా చదువున్న మిగతా విషయాలు ఉన్న ఆటోమేటిక్గా ఆకర్షణ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ మధ్య. వాళ్ళకి ఏమిటంటే పాటక కాల సర్పదోషం 10వ ఇంట రాహు 4వ ఇంట కేతు అంటే కర్మస్థానం రాజ్యస్థానంలో రాహు ఉండడం వల్ల శాసించే వ్యక్తులు అవుతారు. చూసారు లేదో అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, లేదా కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఏమిటి అంటే వీళ్ళు స్పీచ్ ఇచ్చి స్పీకర్గా మాట్లాడుతున్నారు అంటే ఓ విపరీతమైన లక్షల మంది జనం ఉంటున్నారని బాబు అంటే వాడికి 10వ రకమైన కాల సర్పదోష యోగం ఉన్నట్టు లెక్క. జనాలను ఆకర్షించే శక్తి ఎవరిలో ఉంటుందయ్యా అంటే పాటక కాల సర్పదోష యోగం అని చెప్తారు. దీనికి స్వామీజీలకు కూడా ఉంటుంది. స్వామీజీలకి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, అలాగ వింటూ ఉంటారు. జనం చూసారు లేదో గ్రౌండ్లో కిక్కరించిపోయారండి బాబు ఏం చెప్తున్నాడు న్యాసం అంటారు. 11వ రకమైన కాలసర్పదోషం ఏంటంటే కాలసర్ప యోగం విష్కట కాలసర్పయోగంగా చెప్తుంది. 11వ ఇంట రాహు 5వ ఇంట కేతు ఉండడం వల్ల వీళ్ళు మెడిసిన్ చదివి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మెడిసిన్ చదువుతో మంచి అభివృద్ధి చెందారో మెడికల్ శాస్త్రం మీద ఉన్న వాళ్ళకు కూడా 11వ రకమైన కాలసర్పయోగం ఏర్పడుతుంది. ఇక 12వ రకమైన కాలసర్పదోషం ఆఖరిది ఏంటంటే శాసనాగ కాలసర్పయోగం అని చెప్తారు. దీని శాసనాగ కాలసర్పయోగం అంటే 12వ ఇంట రాహు 6వ ఇంట కేతు ఉండడం వల్ల వీడు ఎంత మంచివాడైనా 10 నిమిషాలైనా స్టేషన్లో కూర్చోబెడుతుంది. చెరసాల యోగం పడుతుంది. చూసారు లేదా శశికళకి పట్టింది. 12వ రకమైన రాహు 6వ రకమైన కేతు శశికళకి కాలసర్పద యోగంలో శాసనాగ కాలసర్ప యోగం పట్టింది తమిళనాడులో. తర్వాత
లాలూ ప్రసాద్ యాదవ్ గారికి 12 ఇంటి రాహు 6 ఇంటి కేతువు జాతకంలో శాసనాగక అంటే వాళ్ళకి ఎంతైతే కీర్తి ఉంటుందో అంత పతనం చేస్తుంది సడన్గా. చంద్రశేఖరన్ స్వామీజీకి పట్టింది 12 ఇంటి రాహు 6 ఇంటి కేతువు. ఇందిరాగాంధీ గారికి కూడా పట్టింది, కానీ చెరసాల యోగం లేకుండా ఒకసారైనా ఏదో ఒక భంగం ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంది. జయలలిత గారికి పట్టింది 12 ఇంటి రాహు 6 ఇంటి కాలసర్పదోషం. ఇది సత్యం నేను అన్నది. ఒక స్వామీజీకి పట్టింది నేను అనకూడదు. ఒక కామాక్షి పీఠ ఉన్న ఒక మహాస్వామిలారికి కూడా పట్టింది ఆటోమేటికల్లీ జైలుకి వెళ్ళి యోగం. ఏమిటి అంటే ఇది శాసనాగ కాల సర్పయోగంగా చెప్తే ఏంటంటే 12 ఇంటి రాహు 6 ఇంటి కేతు ఉన్నవాడు ఎంత బిలీనీర్ ఫ్యామిలీ అయినా సరే ఒక మారు చెరసాల్లోకి వెళ్ళి రావాల్సి వచ్చి యొక్క యోగం ఏర్పడుతుంది. ఈ 12 కాలసర్పదోషాల గురించి ఎవరికైనా తెలియపోయినట్లయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ రీచ్ కానీ ఉన్నట్లయితే తక్షణమే అన్నమాట ఇది మాన్యువల్గా వేసి మీకు ప్రతి పంచాంగంలోనూ లగ్నాతో లగ్నం కట్టి ప్రతి ఒక్క లగ్నానికి 24 గంటల్లో 12 లగ్నాలు ఉంటాయి. కాబట్టి ఏ లగ్నం ఏ రకంగా మేష లగ్నానికి ఎలా ఉంటుందో, వృషభ లగ్నానికి ఎలా ఉంటుందో, మిథున లగ్నానికి ఎలా ఉంటుందో 12 లగ్నాలు లగ్న భావాలు వాటి యొక్క ద్వాదశాంశాలు వివరించి చక్రంలో అసలు సర్పదోషం ఉందా, ఈ సర్పదోషానికి ఏ రకమైన రెమెడీ చేసుకుంటే మనం బయటపడతాం. ఇది కాలసర్ప దోషం లేదు, మళ్ళీ వినండి, కాలసర్ప యోగం అని చెప్పింది శాస్త్రమే. కాలసర్ప యోగము ఇది. యోగం అంటే కాలాన్ని నిర్ణయించేది. కాలానికి గమనం లేదు. ఇన్ని సంవత్సరాలు మనిషికి గమనం ఉంది, 120 సంవత్సరాలు ఆయుర్దాయం, కానీ కాలానికి గమనం లేదు. ఇన్నాళ్ళు ఉంటుంది. ఎగ్జాల్ ఏంటంటే కాలాలు నడుస్తూ ఉంటాయి, మనిషి మాత్రం ఆయుర్దాయం 120 సంవత్సరాలే. జ్యోతిష శాస్త్రం తెచ్చి అందుకనే చిరంజీవి అంటారు 120 సంవత్సరాలు దాటేకి బతికినవాడు. ఎందుకంటే గ్రహాలు రవి దగ్గర నుంచి శుక్రుడికి 120 సంవత్సరములు మాత్రమే. భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం 120 సంవత్సరాలు పూర్ణ ఆయుర్దాయం అయితే దీని యొక్క గమనంగా ఈ కాలసర్ప యోగాల్లో పడుతున్న ఇతి బాధలు రీత్యా ఏ కాలసర్ప యోగానికి ఏ యొక్క రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మనం డైరెక్ట్గా మన డిస్ప్లేలో ఈ నెంబర్ని మనం కాంటాక్ట్ చేసినట్లయితే అతి సులభంగా వాళ్ళ చేతితో చేసుకుని వాళ్ళ యొక్క యోగాలు చెప్పడం జరుగుతుంది. స్వస్తి.